ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొత్త మలుపు తీసుకోనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సరిగా అమలు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. గడిచిన నెల రోజుల నుంచి హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. విడతల వారీగా బందీలను హమాస్ విడుదల చేస్తోంది. 8 విడతలు పూర్తయ్యాయి. దీని ప్రతిఫలంగా ఇజ్రాయెల్ వారి వద్ద జైళ్లలో ఉన్న వందల మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడుతోంది. కానీ బెంజమిన్ నెతన్యాహుకు కోపం వచ్చింది. బందీల విడుదలకు హమాస్ చేస్తున్న ఆడంబరం ఆయనకు కోపం తెప్పించాయి. ఒప్పందంలో భాగంగా గత శనివారం హమాస్ 6 బందీలను విడుదల చేసింది. అటు ఇజ్రాయెల్ 600 మంది ఖైదీలను విడుదల చేయాలి, కానీ చేయలేదు. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 27న బందీల విడుదల జరగాలి. ఈ సమయంలో దానికి నెతన్యాహు బ్రేక్ వేశారు. ఖైదీలను విడుదల చేయడం కుదరదని అన్నారు. పైగా వీరిని విడుదల చేయడం ద్వారా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఏర్పడతాయని నెతన్యాహు అన్నారు. ఏ క్షణంలోనైనా మేం తిరిగి యుద్ధాన్ని ప్రారంభిస్తామని కూడా హెచ్చరించారు. దీనిపై స్పందించిన హమాస్ ఇజ్రాయెల్ డర్టీ గేమ్స్ ఆడుతుందని ఆరోపించింది. కాల్పుల విరమణను సరిగా అమలు చేయడం లేదని అంటోంది. మీరు యుద్ధం తిరిగి ప్రారంభిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను సిద్ధం చేసినట్టు సమాచారం. దీంతో మిగిలిన బందీల విడుదలపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంకా హమాస్ చెరలో 60 మంది బందీలు ఉన్నారు. వీరంతా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల పురుషులేనని సమాచారం. మహిళలు అంతా విడుదలయ్యారు. అయితే విడుదలైన బందీల ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో విడుదల కాని తమ వారు ఎలా ఉన్నారో అని మిగతా బందీల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నెతన్యాహు తీసుకున్న నిర్ణయంపై ఆ దేశానికి చెందిన వారే వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదని అంటున్నారు. ఎప్పుడో 2023 అక్టోబర్లో బందీలుగా వెళ్లిన తమ వారిని త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు గాజా సర్వనాశనం అయింది. లక్షల మంది ప్రజలు శరణార్థులుగా వేరే దేశాలకు వెళితే వేల మంది పౌరులు మరణించారు. నెతన్యాహు ప్రభుత్వం ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్లోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తోంది. పైగా ప్రస్తుత హెచ్చరికలతో తిరిగి యుద్ధం ప్రారంభమైతే మా పరిస్థితి ఏంటని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనీయులు భయపడుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కాగా అమలు చేయించేవారు లేరని వారు వాపోతున్నారు. మొత్తంగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. అటు అమెరికా దీనిపై ఇంకా స్పందించలేదు. ట్రంప్ విధించిన డెడ్ లైన్ కూడా ముగియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నెతన్యాహు అమెరికా నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వన్స్ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరోమారు ఇజ్రాయెల్ బలగాలు హమాస్పై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా ముగుస్తుందని అనుకున్న యుద్ధం ఎప్పటికప్పుడు కొత్త మలుపు తీసుకుంటూ భయపెడుతోంది. చూడాలి ఇంకెన్ని రోజులు ఈ యుద్ధం కొనసాగుతుందో.